బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 29న కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా దాన్ని ఈ నెల 30వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత నెల 29న కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా దాన్ని ఈ నెల 30వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సో ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడబోతున్నారు? ఎన్ని గంటలకి సమావేశం ఉండబోతుంది? తెలంగాణ అసెంబ్లీ, శాసనసభ, శాసన మండలి సమావేశాలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది రాజశేఖర్. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీ నుంచి కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలనడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అంతకు ముందు ఒక రోజు అంటే 29వ తేదీన కేబినెట్ సమావేశం అయ్యి ఏదైతే అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి కానీ ఇంకా ఇతర విషయాలు ఎజెండా అంశాలతో పాటు వాటి అసెంబ్లీ టైమింగ్స్ కూడా నిర్ణయించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ముందుగా ఇందుకు సంబంధించి 29వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కొన్ని టెక్నికల్ కారణాల కారణంగా 30వ తేదీనే కేబినెట్ సమావేశం కూడా నిర్వహించాలి అని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 30వ తేదీన ఉదయం అసెంబ్లీ సమావేశాలు, అట్లా శాసనసభ, శాసన మండలి సమావేశాలకు ప్రారంభమవుతుండగా అదే రోజు మధ్యాహ్నం కేబినెట్ లో చర్చించి కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఏదైతే కాళేశ్వరం రిపోర్టు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిందో ఆ రిపోర్టుతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి అట్లాగే ఘోష్ కమిషన్ పై కూడా అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.